భవిష్యత్తు తరాల జీవరాశుల మనుగడ కోసం విస్తృతంగా చెట్లు నాటి పరిరక్షించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వన మహోత్సవం సందర్భంగా చెట్లు నాటారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. భువనగిరి పట్టణంలో 60,000 మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేశ్ చిస్సి, డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొంతల నరసింగారావు, శ్రీ వాణి గణేష్ రెడ్డి, సంఘవి కరుణాకర్, అటవీ శాఖ అధికారులు కె రమేష్ నాయక్, డి శ్రీను, పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలకి, జూనియర్ కళాశాల పిల్లలకి, వాళ్ళ ప్రిన్సిపల్కి, వాళ్ళ టీచర్స్కి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది పెద్ద పదమైంది. పర్యావరణం అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరి దృష్టి పర్యావరణం మీదనే ఉంది. ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే, ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మానవ మనుగడ కొనసాగుతుంది. లేదంటే మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పక తప్పదు. సరే, గత 1-2 దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు, వరుస ప్రభుత్వాలు ఈ హరితహారం, ఈ చెట్లు పెట్టే కార్యక్రమం మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇది దేశమంతా కూడా నడుస్తుంది, అన్ని రాష్ట్రాలలో నడుస్తున్నాయి. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు మనం కొంత ఒప్పుకోక తప్పదు. ఈ హరితహారం చెట్ల పెంపకం అనేది ఖచ్చితంగా వనమహోత్సవం, అదే వనమహోత్సవం అంటే ఇది కూడా వాటెవర్ టైటిల్, వనమహోత్సవం కానీ హరితహారం కానీ చెట్లు పెట్టే కార్యక్రమం వనమహోత్సవంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ వరుస ప్రభుత్వాలు కానీ వరుస దశాబ్దాల నుంచి జరిగే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రాంతంలో పచ్చదనం అనేది అయితే పెరిగింది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇది ఒక మంచి పరిణామంగా భావించాలి. కాకపోతే మనం ఇంకా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణం మనం ఏ విధంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామో అంతకంటే ఎక్కువ కూడా ప్రకృతి వైపరీత్యాలు కూడా ఓ పక్క ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, కొట్టే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈసారి చూస్తే ఎల్నినో ప్రభావం చాలా పెద్దగా ఉన్నది. వానలు పడని పరిస్థితి. నిన్న మొన్న ఏదో గత 2-3 రోజులకెళ్ళి వానలు పడుతున్నాయి తప్పితే ఒక 2 నెలలకెళ్ళి జూన్ పోయింది, జూలై పోయింది, వానలు అనే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, మరి ఇట్లాంటి కరువు ఛాయలు అవపడుతున్నాయి. కాబట్టి ఈ పచ్చదనం పెంచుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఈ అధికారుల మీదనే కాదు, ప్రజాప్రతినిధుల మీద కాదు, ప్రతి పౌరుని మీద ఉన్నది. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇందులో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు, అట్లనే కొండ సురేఖ గారు, ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ యొక్క చెట్ల పెంపకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మన యాదాద్రి భువనగిరిలోనే 6 లక్షల చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఒక భువనగిరి మున్సిపాలిటీలోనే 60,000 చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. గ్రామాలల్లో నర్సరీలు ఉన్నాయి, గ్రామాలల్లో ఆ రోడ్ల వెంబడి చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంటింటికి కూడా పండ్ల చెట్లు కానీ, పూల చెట్లు కానీ, కరివేపాకు కానీ, తులసి చెట్లు కానీ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఆ ఇంటి పర్యావరణం కూడా బాగుండేటట్టు, ఆ గ్రామ పర్యావరణం అంతా కూడా పెంపొందించేలాగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదున్నా మరి చాలా సంతోషం. తెలంగాణ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని సవ్యంగా సక్రమంగా జరుగుతున్న ఈరోజు ఈ బాలికల కళాశాలలో ఉన్నాం. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు విద్య మీదనే దృష్టి ఎక్కువ పెట్టినరు. విద్యనే ఆస్తి. మనకు తల్లిదండ్రులు ఏం ఆస్తులు ఇస్తారో ఆస్తులు, అంతస్తులు అవన్నీ అవన్నీ కరిగిపోతాయి. ఈరోజు విద్యనే ముఖ్యం, విద్యనే ఆస్తి, విద్య కోసమే మనం పాటుపడాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫిలాసఫీలా
ఆలోచనలో ఈరోజు వేలాది కోట్లు ఖర్చు పెడుతూ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచుతూ పిల్లలు శరీర దారుఢ్యం బాగుండాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్న భోజనం బహుశా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు, ఇది తెలంగాణలో జరుగుతుంది. ఇంటగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒక స్కూల్ 200 కోట్లతోటి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అట్లే పబ్లిక్ స్కూల్ కూడా పెట్టే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇట్లా ఈ విధంగా